సర్వేశ్వరుడైనటువంటి పరంపితా పరమాత్ముని యొక్క మహిమ అనంతమైనది, అపరమపారమైనటువంటిది. ఎందుకంటే మన మనస్సు బాధతో, దిగులుతో, చింతతో ఉన్నప్పుడు దాన్ని కొన్ని క్షణాల కోసమైనా రిలాక్స్ చేసుకొని, స్థిమితం చేసుకొని ఆ ఈశ్వరుని సన్ముఖంలో, సాన్నిధ్యంలో కూర్చున్నప్పుడు ఆ తండ్రి యొక్క శాంతిని, శక్తిని మనస్సులో అనుభవం చేసుకుంటూ ఉంటే దిగులు, చింత తొలగిపోయి నిశ్చింత స్థితిని మనం అనుభవం చేసుకోగలము. అలాగే మనస్సు గతం యొక్క చేదు జ్ఞాపకాలను, ఆ సంఘటనలను, పరిస్థితులను మనస్సులో మాటి మాటికి రీప్లే చేస్తూ ఆ నెగిటివిటీని తలుచుకుంటూ ఉన్నప్పుడు, భవిష్యత్తు యొక్క భయము, ఆందోళనలతో ఉన్నప్పుడు వాటన్నింటినీ, ఆ చేదు జ్ఞాపకాలని, మనస్సు యొక్క భారాన్ని తొలగించుకోవాలి అంటే ఆ ఈశ్వరుని సన్ముఖంలో, సాన్నిధ్యంలో కూర్చొని ఆ తండ్రి యొక్క ప్రేమని, స్నేహాన్ని, నిర్భయతా శక్తిని మన మనస్సులో మనం అనుభవం చేసుకుంటూ ఉంటే ఆ చేదు జ్ఞాపకాలన్నీ కూడా తొలగిపోయి మనస్సు ఎప్పుడూ లేనంతగా ప్రశాంతతని, శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటుంది. అటువంటి ప్రేమ సాగరుడు, శక్తి సాగరుడు పరమాత్మ. ఈశ్వరుని యొక్క మహిమని ఏమని వర్ణించగలమో మరి. అటువంటి పరంపిత పరమాత్మ తండ్రి యొక్క సాంగత్యంలో మన మనస్సుని కనెక్ట్ చేసి ఎప్పుడూ మన ఈ మనస్సు ఆయనతోనే కనెక్ట్ అయ్యి ఉండాలి, కంబైన్డ్ స్వరూపంగా ఉండాలి అనంటే ఇది ఎంత భాగ్యం, ఎంత అదృష్టం కదా. ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడూ కూడా ఏదో ఒక భయంతో, ఆందోళనతో, కోరికతో, ఇష్టాలతో, రాగద్వేషాలతో ఉంటూ ఎప్పుడూ బయట ప్రపంచంలోకి పరిగెడుతూ ఉంటుంది, రకరకాల ఆకర్షణలతో ఉంటూ ఉంటుంది. మరి అటువంటి ప్రాపంచిక ఆకర్షణలని కొద్దిగా అయినా సరే తొలగించుకొని ఆ ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని, సాంగత్యాన్ని అనుభవం చేసుకుంటూ ఈశ్వరునితో మన మనస్సు కనెక్ట్ అవ్వాలి అంటే ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని, మహిమను, తండ్రికి మన పట్ల ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి పవిత్ర ప్రేమను అర్థం చేసుకుంటే మనస్సు ఆయనతో ఈజీగానే కనెక్ట్ అయిపోతుంది. అందుకని శ్రీమద్ భగవద్గీతలో కూడా మచ్చిత్తాః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నా యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మీ మనస్సుని నాతో కనెక్ట్ చేసినట్లయితే మీ కష్టాలని, మీ క్లేశాలని, మీ అవరోధాలని, మీ అడ్డంకులను తొలగించుకుంటూ నేను తొలగింపచేస్తాను. తొలగించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని మీకు ఇస్తూ మీరు ఏ విధంగా మీ జీవితాన్ని తరింపచేసుకోవాలో దానికి కావలసినటువంటి జ్ఞాన నిధిని మీకు నేను సమకూరుస్తాను అని పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎవరి జ్ఞాపకంలో కూర్చుంటే, ఎవరి స్మృతిలో కూర్చుంటే, ఎవరి ఆశ్రయం ఛత్ర ఛాయలోకి వస్తే కష్టాలు, క్లేశాలు, అడ్డంకులు తొలగిపోయి మనము అన్నింటితో సమృద్ధిగా ఉండగలము. ఐశ్వర్యంతోనూ, చక్కటి అనుబంధాలతోనూ, జ్ఞానయుక్త యోగయుక్త స్థితితోనూ ఉండగలము అనుకున్నప్పుడు అటువంటి పరమాత్మను మనం ఎందుకు మర్చిపోవాలి? అటువంటి పరమాత్మతో మన మనస్సు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి అంటే ఫస్ట్ నాకు ఆ తపన ఉండాలి, ఆ స్ట్రాంగ్ యాంబిషన్, డిజైర్ ఉండాలి. ఆ సర్వేశ్వరునితో నా మనస్సు ఎప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉండాలి, కంబైన్డ్ అయి ఉండాలి, నిరంతర స్మృతిలో నేను ఉండగలగాలి. అటువంటి అభ్యాసాన్ని, అటువంటి వైరాగ్యాన్ని నా మనస్సులో నేను తీసుకొని రావాలి అనేటువంటి తపన మాత్రమే, ఆ కోరిక మాత్రమే, ఆ సంకల్పం మాత్రమే పరమాత్మనితో మన మనస్సు ఎప్పుడూ కనెక్ట్ అయ్యి కంబైన్డ్గా ఉండేందుకు కావలసినటువంటి స్థితిని, శక్తిని ఇస్తుంది. అలాగే
మనం కొన్ని క్షణాల కోసమైనా సరే ప్రేమతో ఈశ్వరుణ్ణి జ్ఞాపకం చేస్తే మన స్మృతికి తగ్గట్టుగా ఈశ్వరుడు కూడా అరే ఎంత ప్రేమతో నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు, ఎంత భావనతో నన్ను జ్ఞాపకం చేస్తున్నారు అని మనం ఇంకా స్మృతి చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఆ తండ్రి కూడా మనల్ని స్మృతి చేయటం ప్రారంభిస్తారు. మరి ఇంతకంటే భాగ్యం, అదృష్టం ఏముంటుంది? ఈ మనస్సు ఎప్పుడూ కూడా బయటికి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి చంచలమైనటువంటి మనస్సుని ఏకాగ్రం చేయాలి, అచల్ అడోల్ స్థితిలో ఉండాలి, పరమాత్మతో కనెక్ట్ చేసి కంబైన్డ్ స్వరూపంలో ఉండాలి అంటే ఆ పరమాత్మునికి మన పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత స్నేహం ఉంది, మనల్ని అన్ని ఖజానాలతో, అన్ని శక్తులతో, అన్ని రకాల వరదానాలతో మనల్ని ఎప్పుడు ఎంతో నిండుగా పరిపూర్ణంగా చెయ్యాలనుకుంటున్నారు. ఆ విధంగా చేయడానికి కావలసిన జ్ఞానయోగాలను ఏ విధంగా తండ్రి ప్రసాదిస్తారు? తండ్రి మనల్ని ఈ విశ్వానికి, బ్రహ్మాండానికే యజమానిగా చూడాలనుకుంటున్నారు అనేటువంటి తండ్రి యొక్క ప్రేమని, తండ్రి యొక్క శుద్ధమైనటువంటి భావనని, తండ్రికి మన పట్ల ఉన్నటువంటి ఆ ఉన్నతోన్నతమైనటువంటి భావనని అర్థం చేసుకున్నప్పుడు ఏ మాయ, ఏ బలహీన సంకల్పాలు కూడా ఈశ్వరుని నుంచి మనల్ని వేరు చేయలేవు. పరమాత్మతో మనస్సు కనెక్ట్ అయ్యి కంబైన్డ్ స్వరూపంలో ఉండాలి అంటే ఆ తండ్రి యొక్క గుణగణాలని, శక్తులని, అనంతమైనటువంటి ప్రేమని మనస్సులో అభ్యాసం ద్వారా మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. తండ్రి, మీరెంత అనంతమైనటువంటి ప్రేమ సాగరులో, ఎంత శక్తి సాగరులో నా కోసం మీ పరంధామాన్ని వదిలిపెట్టి ఈ సృష్టి పైన అవతరించి నాకు ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని ప్రసాదిస్తూ నా జీవితాన్ని నేను ఊహించినటువంటి విధంగా ఎంతో ఉన్నతోన్నతంగా చేస్తున్నావు తండ్రి. రోజుకొక వరదానాన్ని ఇచ్చి నా జీవితాన్ని ఆ వరదానాలతో, నీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి పాలనతో ఫలింపచేస్తూ ఎంత నా ఉన్నతికి నిరంతరం శ్రమ పడుతున్నావు తండ్రి. నేనెప్పుడూ కూడా ఉన్నతోన్నత స్థితిలో ఉంటూ ఈ విశ్వానికి, ఈ బ్రహ్మాండానికి యజమానిగా అవుతూ ఎప్పుడూ కూడా నా జీవితము సుఖశాంతులతో, అనంతమైనటువంటి ప్రేమతో, ఐశ్వర్యంతో నిండి ఉండాలి అని నువ్వెంతగా కోరుకుంటున్నావు తండ్రి అని మనస్సులో ఆ తండ్రి యొక్క గుణగణాలను, శక్తులను మనం స్మృతి చేసుకుంటూ ఉంటే ఎవరి సాంగత్యంలో ఉంటామో, ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటామో, ఎవరి ఛత్రఛాయలో ఉంటామో వారి యొక్క రంగు, వారి యొక్క ప్రభావము మన మనస్సు పైన పడుతుంది. ఇంతకంటే అదృష్టము, భాగ్యము ఇంకేముంది? అలాగే మనం కూడా జ్ఞాన అర్జునుడిలాగా అయ్యి భగవంతుణ్ణి ఖుదా దోస్త్, నా స్నేహితుడు, నా ఫ్రెండ్, సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు సుఖంలోనూ, దుఃఖంలోనూ, నిందలోనూ, స్తుతిలోనూ, శుభంలోనూ, అశుభంలోనూ, ప్రతి సంఘటనలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ నా చేయి పట్టుకొని నన్ను నడిపించేటువంటి, ఎప్పుడూ నా ఉద్ధరణని, నా ఉన్నతిని కోరుకునేటువంటి పరమమిత్రుడు, పరమ స్నేహితుడు, ఖుదా దోస్త్ అని ఖుదా దోస్త్ అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో మనం కంబైన్డ్గా ఉండగలము. అలాగే మనమే ఆ మహావీర్ స్వరూపము, మనమే ఆ మహావీర్ ఆత్మలము. ఆంజనేయ స్వామిలాగా మన మనస్సులో సతతం, నిరంతరం ఎప్పుడూ కూడా ఆ పరమాత్మాభిరాముణ్ణి, ఆ దిలారాం అయినటువంటి తండ్రిని గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయ సాగరాన్ని, ఈ భవసాగరాన్ని మనం దాటగలము. ఆ శక్తి నాలో ఉంది,
ఆ గుణం నాలో ఉంది, ఆ స్వభావ సంస్కారం నాలో ఉంది, అది నేను చేయగలను. ఒక అడుగు ముందుకు వేస్తే తండ్రి నా చేత 1000 అడుగులు నడిపిస్తారు అని ఎప్పుడైతే మనం ఈ భావన చేస్తామో సతతము, ఆ తండ్రితో కలిసి కంబైన్డ్గా ఉంటూనే మనం అన్ని పనులు, అన్ని కార్యాలను నిర్వర్తించగలం. ఆఫీస్కి వెళ్తూ, బిజినెస్ చేస్తూ, తండ్రి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు కూడా నాతో రండి, మన ఇద్దరం కలిసి వెళ్దాము అని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని ఇస్తూ, తండ్రి యొక్క ప్రేమని, ఆ సాన్నిధ్యాన్ని అనుభవం చేసుకుంటూ మనం ఎంతో హాయిగా నిశ్చింతగా వెళ్ళగలం. అలాగే మనం కిచెన్లో మన పిల్లల కోసము వంట చేస్తున్నప్పుడు, నా పిల్లలు ఎంతో వృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఎంతో మంచి సంస్కారాలతో బాగుండాలి, వాళ్ళు కూడా నీ యొక్క గొప్పతనాన్ని, మహిమని తెలుసుకొని, నీ స్వరూపాన్ని తెలుసుకొని నీ ఛత్రఛాయలోకి రావాలి, ఇల్లంతా కూడా చక్కటి వైబ్రేషన్స్తో ఒక చక్కటి మందిరంలాగా తయారు కావాలి తండ్రి. కాబట్టి ఇప్పుడు మీరు రండి, నాతో పాటు ఉండండి, కలిసి చేయండి అని మనం ఎప్పుడైతే ఆ ఈశ్వరుణ్ణి సచ్చి దిల్, సాఫ్ దిల్, నిరాడంబరతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తామో, అటువంటి సత్యమైనటువంటి నిస్వార్థమైనటువంటి హృదయానికి రాశి అయిపోతారు. ఇలా మనం ఏ పని చేస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా సతతము ఆ తండ్రి యొక్క స్మృతిలో కంబైన్డ్గా ఉండగలం. ఇలా కంబైన్డ్గా ఉండటం వలన ఎప్పుడూ తెలియనటువంటి ఒక అలౌకికమైనటువంటి, మాటల్లో చెప్పలేనటువంటి అద్వితీయమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవం చేసుకోగలం. కానీ ఈ మనస్సు ఈ సంసారంలో ఉంటూ, ఈ బాధ్యతల మధ్య ఉంటూ, ఎప్పుడు మోహానికి గురి అవుతూ, రాగద్వేషాల మధ్య ఉంటూ, తండ్రితో నేను కంబైన్డ్గా ఉండలేను, ఆయనని ఎప్పుడూ నేను జ్ఞాపకం చేయలేను అనేటువంటి ఒక నెగిటివిటీలో ఉండిపోయింది. దాన్ని బ్రేక్ చేస్తూ ఆ తండ్రి యొక్క స్మరణలో, చింతనలో మనము ఉండగలం. అలాగే ఈ మనస్సుతో ఎప్పుడూ కూడా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్, తండ్రి నాకు ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చావు, నేను ఎప్పుడూ నిశ్చింతగా ఉండేలా చేస్తూ ఉన్నావు, అటువంటి జ్ఞాన ఖజానాలను, వరదానాలను ఇస్తున్నావు తండ్రి. అలాగే నాకు ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చావు, దివ్య బుద్ధినిచ్చావు, మనస్సునిచ్చావు, సంకల్ప శక్తినిచ్చావు. నేను హాయిగా, నిర్భయంగా, నిశ్చింతగా నా మనస్సుని స్థిమితపరచుకోగలిగినటువంటి జ్ఞానాన్ని, యోగ్యతని ప్రసాదిస్తున్నావు. నా కోసం ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించావు. నువ్వు ఏం చేయట్లేదు తండ్రి, నా కోసం నిరంతరము తల్లిలాగా, తండ్రిలాగా అన్నీ చేస్తున్నావు, అహర్నిశం కష్టపడుతున్నావు అని ఈ విధంగా తండ్రితో మనం ప్రతి క్షణం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటూ, నా కోసం ఇంత అత్యద్భుతమైనటువంటి ప్రకృతిని, బ్రహ్మాండాన్ని సృష్టించి నువ్వు హాయిగా ఉండు, ఆనందంగా ఉండు, ఆడుకో, ప్రకృతితో ఎంజాయ్ చేయి, నీకేదైనా కష్టం, దుఃఖం కలిగినప్పుడు నన్ను పిలువు, నేను వస్తాను, ఈ దుఃఖాలయం నుంచి, ఈ దుఃఖ సాగరం నుంచి నేను నిన్ను బయటకు తీసి సుఖ సాగరంలోకి తీసుకుని వెళ్తాను, ఆ క్షీర సాగరంలోకి తీసుకుని వెళ్తాను అని నీకంటే ఇంత బాగా ఇంకెవరు చెప్పగలరు తండ్రి అని కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఈ మనస్సు ఎప్పుడు కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉంటుంది, కంబైన్డ్ స్వరూపంలో ఉంటుంది. ఆ తపన, తపస్సు మాత్రమే ఈ యోగ్యతను మనలోకి తీసుకొని వస్తుంది. ఇంకా నా స్వరూపము అశరీరీ స్వరూపము, నేను నిరాకార నిజానంద స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు చాలా ఈజీగా ఆ తండ్రి కూడా నిరాకార నిజానంద పరమానంద స్వరూపము అశరీరీ అని చాలా ఈజీగా కంబైన్డ్ అయ్యి, కనెక్ట్ అయ్యి తండ్రి యొక్క స్మృతిలో నిరంతరం ఉండటానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. మనం ఎంత స్మృతి చేస్తామో మళ్ళీ తిరిగి తండ్రి కూడా మనల్ని అంతే స్మృతి చేస్తారు. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో, ఫార్ములాస్తో ఆ అలౌకిక ఆనందాన్ని అనుభవం చేసుకోవాలి అంటే నేను ఎప్పుడూ కూడా నిరంతర స్మృతిలో ఉండాలి,
అనేటువంటి భావనయే పరమాత్మతో కనెక్ట్ చేసి కంబైన్డ్గా ఉండడానికి కావలసిన శక్తిని, సమర్థతని మనకిస్తుంది. ఓం శాంతి.